హలో అందరికి వెల్కమ్ టు జాష్వికా టైల్స్ అండి. నెక్స్ట్ ఏంటి మమ్మీ? చికెన్ కర్రీ, పొటాటో చికెన్. వావ్. చికెన్ 2.5 kg, ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, ఆయిల్, కొత్తిమీర. ముందుగా ఆయిల్ అయితే వేసాం. ఇది మరిగాక ఆనియన్స్ వేయాలి. పొయ్యి అయితే భలే కాల్సింది. అమ్మా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. చాలా మంది ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మసాలా అన్నీ వేసేస్తున్నారు, కానీ అంతేం టేస్ట్ ఉండదు. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, మీడియం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. అప్పుడు టేస్ట్ వస్తుంది కర్రీకి, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది. మా ఊర్లో గాలి ఎక్కువ ఉందండి, మీ ఊర్లో గాలి మూత పెడతాను. బంగాళదుంప ముక్కలు పెట్టానండి. అలాగే నెక్స్ట్ బంగాళదుంప అలాగే బంగాళదుంప అయితే ఎప్పుడు వేసుకోవాలి? చికెన్ వేసుకుంటారు ముందు వేసి. అంటే చికెన్ కర్రీలో, మటన్ కర్రీలో పొటాటో వేసుకున్నప్పుడు ఇలా కొయ్యాలి, మొక్కలు ఇలా కొయ్యాలి, చిన్నగా కొయ్యకూడదు, పేస్ట్ అయిపోతుంది. ఎంత అవి? కేజీ 30 రూపాయలు, అర కేజీ 15. చూడండి, ఇక్కడ గోడ ఉంది కదండి, ఈ గోడకి నేనే రంగు వేసాను, కలర్ వేసాను అనమాట. వానకి నాచు పట్టేసిందని నేనే వేసాను. ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను నేను. నీట్గా ఉండాలి నాకు. చేసినాను. కష్టం అండి, పుల్లల పొయ్యి మీద వంట అనేటువంటి చాలా కష్టం. ఎందుకంటే యాగాలి, ఇదంతా కూర్చోవాలి, ఎదురుకుంటా గాలి. కష్టం కాబట్టి ఎవరు చెయ్యట్లేదు. గ్యాస్ పొయ్యి మీద నిమిషాల్లో అయిపోద్ది అంట. 4 పెన్నుల మీద వేసుకొని కరెక్ట్గా అయిపోద్ది, 2 నిమిషాలు అయిపోద్ది కర్రీ. దీని తర్వాత చికెన్ వేద్దామండి. చికెన్ వేస్తున్నాను. పచ్చి మసాలా ఎప్పుడప్పుడు యాడ్ చేస్తాం, ఎలా పెట్టాం దీంట్లో ఎప్పుడప్పుడే పాపీ దొరికిపోయి పాపీ చాలా కలిపి అయిపోవాలండి. అంటే ఇంకా స్టోర్ ఉంచుకోవాలన్నమాట. ఏ రోజు ఆ రోజుకి అయిపోతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడమే. ఆ స్టోర్ ఉన్న ఒక 1 day ఉంచుతాము, కానీ టేస్ట్ అయితే మారిపోతుంది. పచ్చి మసాలా వేసుకోవడం అయిపోయింది. భలే కనిపిస్తుంది కదండి, బాగుంది.
తర్వాత బంగాళదుంప ముక్క వేయాలి. ఒక 3 స్పూన్ల 4 స్పూన్లు 4 స్పూన్లు కారం పెట్టి కాల్చిన కారం అండి. సంవత్సరం సపరేట్గా కాల్చుతాం కారం. చూడండి ఫ్రెండ్స్, చూడడమే కాదండి, మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కోడి కాళ్ళు కర్రీ కూడా చేసుకుంటారండి. నాకైతే ఇష్టమే కోడి కాళ్ళు కర్రీ, కానీ మా మమ్మీ చేయనివ్వదు. కానీ నాకు ఇష్టం కోడి కాళ్ళు కర్రీ. ఈసారి నేను చేసినప్పుడు చూపిస్తాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేయాలండి. కారం సరిపోయిందండి. వంట అనేది ఇష్టంతో చేయాలండి, కష్టంతో అయితే చేయకూడదు. ఏదో తింటున్నాం కోసం కాదండి, మనకి ఇష్టపూర్వకంగా చేసుకోవాలి వంట. అప్పుడు మనకి హెల్త్కి బాగుంటుంది అనమాట. అది బాడీకి అన్నీ సరిపోయినాయండి. కారం ఉప్పు అన్నీ వాటర్ అయితే పోసుకుంటాం. టమాటా పోయాలి. తర్వాత టమాటానా మగ్గిపోతాయి. వాటర్తో ఉడకాలి. వాటర్ అయితే వేసారండి. ఒక లోట వాటర్ అయితే వేసారు, అంటే ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ వాటర్ అయితే వేసారు. 1/2 లీటర్ కొద్దిగా వేసుకొచ్చాను. ఉడకాలి. ఇది ఇలా మూత పెడితే కుక్ అయిపోతుంది. పైగా బ్రాయిలర్ కదండి, ఈజీగానే కుక్ అయిపోద్ది. ఎక్కువ వాటర్ వేసుకుని అది మెత్తబడిపోద్ది ముక్క. అంటే దీని మీద మూత పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. సబ్స్క్రైబర్ అంట పైకి కొత్తిమీర వేసి బాగా మగ్గిపోతుంది. ఏది చూడండి.